ఎలాంటి కేసెస్లో మదర్ టించర్ యూజ్ చేయాలి, ఎలాంటి కేసెస్లో పొటెంటైజ్డ్ మెడిసిన్ యూజ్ చేయాలి అంటే ఎప్పుడైతే గాయం కానీ ఆ దెబ్బ కానీ ఓన్లీ ఆ పర్టికులర్ పార్ట్ ఒక్కటే ఇన్వాల్వ్ అయ్యింది అని అనుకున్నప్పుడు మదర్ టించర్స్తో పని అయిపోతుంది. అలా కాదు, ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగింది అని అనుకున్నప్పుడు అప్పుడు పొటెంటైజ్డ్ డ్రగ్ అవసరం పడుతుంది. అంటే ఎప్పుడు ఈ పొటెంటైజ్డ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి ఏంటంటే ఎప్పుడైతే హోల్ లివింగ్ ఆర్గానిజం ఎఫెక్ట్ అవుతుందో, హోల్ లివింగ్ ఆర్గానిజం ఎఫెక్ట్ అయిందని నీకు ఎలా అర్థమవుతుంది? ఆ గాయం అనేది అండర్ హెల్దీ కండిషన్స్లో హీలింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ అయిపోవాలి. కానీ ఆ గాయం తగలటం చేత మనకు ఫీవర్ అలాంటివి ఏదన్నా ప్రొడ్యూస్ అయినప్పుడు, లేదంటే ఆ ఇంజురీ దగ్గర నుంచి ఫస్ట్ డిశ్చార్జ్ రావటం, లేదంటే ఇంకేదైనా అఫెన్సివ్ డిశ్చార్జులు రావటం ఇలాంటివి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో క్యాలెండులా పూస్తే తగ్గదు. ఎందుకు అంటే అక్కడ అప్పటికి ఆల్రెడీ హోల్ లివింగ్ ఆర్గానిజం అనేది సింపథైజ్ అయిపోయింది. అక్కడ వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందో అప్పుడు మాత్రమే అటువంటి ఆ సీరియస్ డిశ్చార్జ్ని ప్రొడ్యూస్ చేయడం కానీ, పస్ డిశ్చార్జ్ని ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా అలాంటి సందర్భాల్లో జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా కాలింది, ఏదైనా కాలిన భాగాల్లో ఈ క్యాంథరైస్ పూస్తే తగ్గుతుంది కదా అనేసి 15 రోజుల తర్వాతనో 20 రోజుల తర్వాతనో నేను క్యాంథరైస్ పూస్తే తగ్గిపోతుందంటే కాదు. కాలిన వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్లో వెంటనే కానీ పూసినట్లయితే మీకు సునాయాసంగా తగ్గిపోతుంది. ఇంకా 15 రోజులు 20 రోజులు జరిగిన తర్వాత ఏంటంటే అక్కడ బ్లిస్టర్ ఫామ్ అయిపోయి అక్కడ నుంచి అల్సర్ కూడా ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ అయిపోయింది అని అన్నప్పుడు వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగింది అని చెప్పడం అనమాట. అలాంటి సందర్భాల్లో కాలింది కదా అనేసి ఇంకా ప్రతి ఒక్కరికి క్యాంథరైస్ పోయటం కాదు. అక్కడ ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందో అక్కడ ఇండివిజువలైజేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఆ అల్సర్ సంబంధించి డిశ్చార్జ్ నేచర్ ఎలా ఉంది ఏంటి, అక్కడ దానికి సంబంధించి పెయిన్ ఏమైనా ఉందా లేదా ఏంటి, ఇలా హోమియోపతికల్గా హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని అప్పుడు పొటెంటైజ్డ్ మెడిసిన్ వేస్తే అప్పుడు అది తగ్గుతుంది అనమాట.